జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ చేసిన వ్యాఖ్యల్ని జనసేన నేత పంతం నానాజీ ఖండించారు. కాపులకు నిజంగా ద్రోహం చేసింది ముద్రగడ పద్మనాభమే అంటూ తెలిపారు. ముద్రగడ చేసిన కాపు ఉద్యమం వల్ల అన్నదమ్ములుగా ఉండే కాపులు బీసీలు విడిపోయారని చెప్పారు. ముద్రగడ కుటిల రాజకీయాలు ఎవరికీ అర్థం కావు. ముద్రగడ పద్మనాభం కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడం కోసమే వైసీపీలోకి వెళ్లారు అంటున్న నానాజీతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఆ కామెంట్స్కి జనసేన నేతలు కౌంటర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతానికి కాకినాడ రూరల్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న పంతం నానాజీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముద్రగడ పద్మనాభం అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కొన్ని కామెంట్స్ కూడా చేశారు. అంటే నన్ను మోసం చేశారు, వస్తానని రాలేదు, ఎందుకు అలాంటి మోసపూరితమైన మాటలు మాట్లాడారని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు. వీటిని ఏ విధంగా చూడొచ్చు? వస్తానని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఆయన లేఖకి స్పందించి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లల్ని పంపించండి, ఒకసారి ఆయన సారాంశం ఏంటో నాకు అర్థం కాల, ఆ పిల్లల్ని ఒకసారి పంపించండి, అది నాకు అర్థమైతే ఇప్పుడు మాట్లాడదాం అని చెప్పారు. ఎందుకంటే మా పద్మనాభం గారు ఎప్పుడు స్వార్థపూరితంగా ఉంటాయి, ఎవరికి అర్థమవుతాయి? అందులోనే ప్లెయిన్గా ఉండి పవన్ కళ్యాణ్ లాంటి అసలు అర్థం రాజకీయాల్లో ఉన్నా కూడా అంత ఇటువంటి కుచిత స్వభావం గల రాజకీయాలు చేసే అలవాటు పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఒక విషయం అయితే చెప్తా ఉన్నాను, ఈవేళ మీరేదో అమ్ముడిపోయి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఏదో పవన్ కళ్యాణ్ గారిని అనడానికి వెళ్ళారు. మీరు వెళ్ళింది మీకు వేళ కట్టబడిందే దీని గురించి, పవన్ కళ్యాణ్ గారి మీద కౌంటర్ మాట్లాడడానికి. అసలు కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడుతున్నారు? అసలు అందుకు మీరు రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరైనా సాధారణంగా ఒకరి మీద మాట్లాడితే వాళ్ళు తిరిగి మాట్లాడతారు. ఆయన ఏం మాట్లాడట్లేదు, ఈయన రోజు మాట్లాడతారు. అంటే మీరు ఆయన మీద మాట్లాడడానికి వెలగట్టబడ్డారు. ఆ వెల ఎంత? ఇప్పుడు స్వచ్ఛందంగా సేవ చేద్దామని చెప్పి జనసేన పార్టీలోకి వెళ్దాం అనుకున్నాను. నేను ఎటువంటి పదవులు కానీ ఎటువంటిది ఆశించకుండా నేను పార్టీలోకి వచ్చి నా తరపు సేవ చేద్దాం అనుకున్నాను. అయితే ప్రస్తుతానికి జనసేనలోకి వెళ్ళలేదు కనుక అదే స్వచ్ఛందంగా వైసీపీలో సేవ చేస్తున్నాను. నేను ఎటువంటి పదవులు కూడా ఆశించలేదని ముద్రగడ పద్మనాభం దాన్ని ఏ విధంగా చూడండి? ఏ పార్టీలో స్వచ్ఛందంగా సేవ చేశారండి ఆయన? చెప్పండి నాకు. ఏ పార్టీలో స్వచ్ఛందంగా సేవ చేశారు? ఏ పార్టీలోకి వెళ్ళినా పార్టీ అధినేతను బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించుకోవాలి కదా. వచ్చిన తర్వాత ఏం పెంటాడతాడో, ఎలాంటి పెంటాడతాడో, ఏం చేస్తాడో గత అనుభవాలు అన్ని పార్టీలకి అయిపోయాయి కదా. రీసైకిల్ అవుతున్నాడు అంతే మనిషి. అలా రీసైకిల్ అయిపోతే డివాల్యూ అవుతున్నాడు. ఎవరైనా రీసైకిల్ అయిపోతే పెరుగుతూ వెళ్తూ ఉంటుంటారు. ఈయన డివాల్యూ అవుతున్నాడు. ఏమవుతున్నాడు ఇప్పుడు? ఇవాళ చూడండి, ఎవరు తిట్టినా ఎవరు చూసినా మాలో ఏం చేశాడంటే ఒక తరాన్ని చుట్టూ ఉన్న ఇతర కులాలని దూరం చేసేసాడు. ఒక తరం కాదు, 2 తరాలు చూపించాడు. 34 సంవత్సరాల్లో మా అందరికీ ముద్ర వేసాడు. ఆయన మేలో పడిపోయి మేము అందరూ కంచెలట్టు కొట్టేసి ఎటు తిరిగేసి మేము అందరూ చుట్టూ ఉన్న స్నేహితులకి చుట్టూ ఉన్న కులస్తులకి ఏం పెడుతుంది కులం? ఎవరికైనా కూడెట్టిందా? పోనీ నేనైనా సాధించి పెట్టాడా? ఆయన సాధించుకున్నాడు కానీ అనేక పదవులు ఆయన కులానికి ఏమైనా సాధించి పెట్టాడా? ఒక్కటైనా చేసాడా చెప్పమనండి. అంటే కాపు సామాజిక వర్గం నాతో ఎప్పుడూ లేరు, కేవలం నేను ఉద్యమాలు చేసింది దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళతో ఉద్యమం చేశాను తప్ప కాపుల కోసం అయితే నేను ఉద్యమం చేయలేదని చెప్పి ఒక మాట మన ప్రెస్ మీట్లో అన్నారు. దాన్ని ఏ విధంగా చూడండి? హ్యాట్సప్. ఇంకా ఊరేసి చచ్చిపోవాలి ఈ కాపులు అందరూనే, మొత్తం అందరూ కలిసి ఈ మాటకి. మా ఏరియాలో సంగతి తెలుసు కాబట్టి మా వాళ్ళు అక్కడ ఎవరు వెళ్ళేవారు కాదు. తెలియని వాళ్ళు ఇక్కడ కోనసీమ నుంచి ఆ చివరికి వెళ్ళి కొలిది పాపం ఎలా బలైపోయారు, ఆస్తులు కోల్పోయారు, మొత్తం వ్యాపారాలు కోల్పోయారు. ఈ వెనకాల వెళ్ళి ఈయనకేం పోయింది? నచ్చిన రోజు రోడ్డు ఎక్కుతున్నాడు, నచ్చిన రోజు తలిపేసేసుకుంటున్నాడు. అయితే ఈ తత్త తీరిపోతుంది ఈ తిరిగినోడికి. ఈవేళ ఇంకా కాపులు అంతా తిరగలేదన్నాడు కదా, అన్నాడా? నిజంగా అయినా జోహార్. ఇంకా అది మీరే అర్థం చేసుకోండి. ఇంకంతే. ఇప్పుడు కాపు ఉద్యమంలో ఎవరి మీద కేసులు పడ్డాయి? అసలు ఆ ఉద్యమంలో కాపులు లేరు అని చెప్పి ముద్రగడ పద్మనాభం అంటున్నారు. అసలు కేసులు ఎవరి మీద పడ్డాయి? ఎవరు బాధలు పడ్డారు? ఎవరు ఇబ్బందులు పడ్డారు? అంటే పోలీసు ఆవేళ సరైన నేరస్తులను పట్టుకోలేకపోయి ఉద్యమంలో తిరిగిన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టేశారు అంతే. సరైన ఎవిడెన్స్తో గట్టి పెట్టినవి కాదు, అందుకనే కేసులు కూడా పోయాయి. అవి ఇతని తేయడం కాదు, ఇలాగ కేసులు కూడా పోయి కేసులు. ఎందుకంటే వితౌట్ ఎవిడెన్స్ ఏదో
రైలుకి అడ్డంగా నిలబడ్డారని, అది నిలబడ్డవాడు తగలెట్టేసినట్టు, నిలబడ్డవాడు నిలబెడతాడు, తగలెట్టేవాడు ఎవడు తగలెడతాడు. మరి ఎవరు తగలెట్టాడో ఏదో తెలియదు. మీటింగ్ అనుకుని వెళ్ళాం, అందరూనే పెద్ద ఎత్తున భారీ ఎత్తున వెళ్ళాం. మీటింగ్ కాదు విధ్వంసం అని చెప్పి ఆయన గవ్వ స్టేజ్ దిగిపోయాక అర్థమైంది మాకు. ఎవరు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించేందుకు అధికార పార్టీ వ్యూహం రచిస్తుంది. దానికి సమన్వయకర్తగా పిఠాపురం ఇన్ఛార్జిగా కూడా ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం నియమిస్తుంది. ఏ విధంగా వ్యూహం ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ గెలిపి ఏ విధంగా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకటి చెప్తున్నాను, ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ ఓడించడానికే ఈయన పంపుతూ ఉన్నట్టయితే పద్మనాభం గారిని ఫెయిల్ అవుతావు. ఎందుకంటే మరింత మెజార్టీ పెరుగుతుంది ఎవరికి, మన కళ్యాణ్ గారికి. ఆ వ్యూహం తప్పు, వ్యూహం మార్చుకో. అయితే ఇప్పుడు ఉప్మాలో తిన్నందుకు అయితే రెడ్లు అయితే మాత్రం ఉద్యమాన్ని కాపు కాసారని సందర్భంలో మీరు ఉప్మాలు పెట్టినందుకైతే మాత్రం మనీ ఆర్డర్ కూడా చేసిన సందర్భం ఉంది. ఆ మనీ ఆర్డర్లు అయితే మాకు వందల్లో కాదు వేలల్లోనే లక్షల్లోనే వస్తే నేను తీసుకునేవాడిని, నేను అందులో ఇబ్బంది ఏం లేదని చెప్పి ముద్రగడ పద్మనాభం దాన్ని ఏ విధంగా అదే ఆయన క్యారెక్టర్ చెప్పాను కదా. అలాగే చిల్లరగా చిన్న మనుషులతో కుదరదు, పెద్ద పెద్ద మనుషులు ఉండాలి ఆయనకి. పెద్ద ఇప్పుడు మాగండు రవీంద్రనాథ్ చౌదరి అప్పటి చూసుకుంటే మీకు లెక్కేసుకుంటే పెద్ద పెద్ద మనుషులు ఉండాలి. ఇలా చిల్లర కాపులు చిల్లర మనుషులు పనిచేయాలి ఆయనకి. ఫైనల్గా ఇటు కాపులకి బీసీలకి మధ్య గొడవ రావడానికి కారణాలు ఏంటి, ముద్రగడ పాత్ర ఏంటి అందులో? కుల రాజకీయాలు స్టార్ట్ చేసింది ఆయనే. ఈవేళ కాపులు నాతో లేరు, కాపులు ఎవరో నాతో కాదు, బీసీలు వచ్చి ఈయనతో పాటు ఉద్యమాలు చేశారంటే ఇప్పుడు ఇప్పుడు మేము బీసీలేము, ఎందుకంటే మేము ప్రతి ఉద్యమంలోనే పాల్గొన్నాం ఆయనతోటి. మమ్మల్ని బీసీలు చేయమని, కానీ ఈయన దృష్టిలో బీసీ చేస్తుంటాడు మమ్మల్ని, అంతే. అలా లెక్కేసుకున్నాడేమో అనుకుంటున్నాను. అంటే ఆ ఉద్యమం వల్ల బాగుపడింది ఎవరు, నష్టపోయింది ఎవరు? నష్టపోయింది ఆయన కూడా, తిరిగిన వాళ్ళు నష్టపోయారు. ఆ ఉద్యమంలో తిరిగిన ఒక తరం నష్టపోయింది. నేను స్నేహితులు కోల్పోయాను, సహచరులు కోల్పోయాను. నా మటుకు నేను చాలామంది స్నేహితులు సహచరుల్ని, ఇతర కులస్తులు చాలామంది నా స్నేహితులు అందరూ కూడా మాకు ముద్ర వేసేసారు. మా అందరికీ ముద్ర వేసేసి నాకు ముద్ర లేదా, ఆయనకు ముద్ర లేదట. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే నేను కాపు కులస్తులతో కాదు, నేను బీసీ కులస్తులతో వాళ్ళతో తిరిగాను, కాపులతో తిరగలేని ఇప్పుడు చెప్తున్నాను. ఆయన ఒక తరానికి ఫ్రెండ్షిప్లు లేకుండా ఏమీ లేకుండా చేసేసి మాతో కంచాలన్నీ కొట్టించేసి ఇవాళ చెప్తున్నాడు ఆశ్చర్యంగా. చివరిగా వైసీపీలో ముద్రగడ రాకతో ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోతుంది, అంటే ఏ స్థాయిలో ప్రభావితం చేయగలరు? వైసీపీకి ఏముండదు, కానీ ప్రతిపక్షంలో రేపు పొద్దున పోరాడడానికి ఇంకొక యోధుడు దొరుకుతాడు వైసీపీకి వీళ్ళతో పాటు. అలాగే పద్మనాభం గారికి వారసుడు తయారవుతాడు. ఇది పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించడానికి ముద్రగడ పద్మనాభం సరిపోడు. ఆ వ్యూహం అయితే మాత్రం సరికాదు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ వ్యూహంలో మార్పులు అయితే చేసుకోవాలి. కేవలం ముద్రగడ పద్మనాభం ఉద్యమం అనేది కేవలం ఒక నాటకం అయింది. అది బీసీలని కాపుల్ని మధ్య గొడవలు పెట్టేందుకే తప్ప కాపులందరూ కూడా నష్టపోయారు ఆ ఉద్యమం ద్వారా. కేవలం పదవుల కోసమే ఆ ఉద్యమాన్ని అయితే మాత్రం ముద్రగడ పద్మనాభం చేశారని చెప్పి పంతం నానాజీ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కాకినాడ నుండి. పాలకొల్లు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు తన విజయానికి దోహదపడతాయని వైసీపీ అభ్యర్థి గూడాల గోపి ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామానాయుడు డ్రామాలు ఎవరూ నమ్మరని, ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారన్నారు. నియోజకవర్గంలో నేత ఏమైంది Mm.